ముక్కులో కొయ్య కండలు పెరిగినందువల్ల ముక్కు ద్వారా గాలి తీసుకోవడం కష్టమవుతుంది. హ్మ్. అయితే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఈ కొయ్య కొండలు చిన్నవి చేసే ఆపరేషన్ చేయించుకుంటారు. ఎగ్జాక్ట్‌లీ. చేయించుకున్న తర్వాత వాళ్ళకి చాలా బాగుందండి అంటారు. తర్వాత మళ్ళీ కుదురు మళ్ళీ వచ్చిందండి అని కూడా చెప్తారు. పర్ఫెక్ట్. మీకు మంచి ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్టుంది. మీ స్నేహితులో, రిలేటివ్స్ ఎవరో చేయించుకున్నారు. అవును. దీనికి కారణం ఏంటంటేనమ్మా, ఈ కొయ్య కండలు రావడానికి కారణం ఏంటి అన్నది మనం ఇక్కడ స్టడీ చేయలేదు. రూట్ కాజ్. రూట్ కాజ్. రైట్. స్టడీ చేయకుండా దాని ఎఫెక్ట్ని మనం ట్రీట్ చేసాం. అంచేత ఇది ఫెయిల్ అవుతుంది. కొయ్య కండలు రావడానికి కారణం ఒకటి ఎలర్జీ ఉండవచ్చు, రెండు ముక్కు మధ్యలో ఉండాల్సిన ఎముక వంకర ఉండొచ్చు, మూడవది సైనసైటిస్. ఇవి సాధారణంగా జరిగే ఉన్నటువంటి కారణాలు. ఈ మూడిట్లో ఏమున్నాయో గమనించి వాటిని ఐడెంటిఫై చేసి వాటిని సరిచేసినట్టయితే యాక్చువల్గా కొయ్య కండలు సరిచేయాల్సిన అవసరమే లేదు. అవే చిన్నవైపోతాయి. రూట్ కాజ్ తీస్తే ఆబ్వియస్గా ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది. మాకు తెలుస్తుందండి ఇది దానంతట అది బాగవుతాయా కానివా హ్మ్. అది గమనించుకుని అయ్యేటట్టుగా ఉంటే మేము కొయ్య కండలను సరిచేయం, హ్మ్. ఉంచేస్తాం. ఇర్రివర్సిబుల్ డిసీజ్ అంటాం, అంటే సరికానటువంటి సమస్య అయితే. సమస్య అయితే కనుక అప్పుడు వాటిని చిన్నవి చేస్తాం.